దానియేలు అభివృద్ధి పొందడానికి, ఉన్నత స్థానంలోకి రావడానికి కారణం దైవికమైన జ్ఞానాన్ని కలిగిన వాడు. ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడంటే ప్రార్థన ద్వారా సంతరించుకున్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సవాలు వచ్చినప్పుడు తను మరియు తన స్నేహితులు ప్రార్థన చేయడం ద్వారా దేవుని నడిపింపును పొందుకొని తద్వారా ఉన్నతమైన స్థానానికి రాగలిగాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమును మరియు బుద్ధిని ఉచితంగా మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. బుద్ధి జ్ఞానాలు మార్కెట్లో దొరికేవి కాదు. క్రీస్తు ప్రభు పాదాల దగ్గర జీవితాన్ని కట్టుకునే బుద్ధి, జీవితాన్ని కట్టుకునే జ్ఞానం, ఎవరితో ఎలా మెలగాలో కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. నేను ప్రార్థిస్తున్నాను మరియు కోరుతున్నాను, ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా నింపి, తన జ్ఞానముతో నింపి, తన బుద్ధితో నింపి సర్వ సంపదలను మీ జీవితంలో కృమ్మరించాలని కోరుతున్నాను. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, మీ బిడ్డల కోసం కూడా ప్రార్థించేయండి. ప్రభువా, సర్వ సంపదలతో మా బిడ్డలను నింపండి అని మీరు ప్రార్థన చేయగలిగితే అసాధారణమైన అద్భుతాలు మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలశలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను అంగీకరించడం వలన, నీకు సంపూర్ణంగా మా జీవితాలు సమర్పించుకోవడం వలన బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అవి నీలో గుప్తమై ఉన్నవని ప్రభువా నీ వాక్యంలో మేము చూసాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బుద్ధి లేక, జ్ఞానము లేక తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, బంధాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారో, అనురాగాలు, ఆప్యాయతలకు దూరమై ప్రభువా ఒంటరితనంతో మూలుగుతున్నారో, వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, లేవనెత్తండి. దైవికమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితంలో కృమ్మరించమని కోరుతున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి. వేదనలో ఎవరైతే ఉన్నారో లేవనెత్తండి ఆయన, బలపరిచి కృపలో వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.